R9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కంటే సాయన గారు మనతో ఉన్నారు। నమస్కారం అండి। నమస్కారం మేడం। అంటే గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 13 మంది పోటీ చేయగా అందులో 3వ స్థానంలో మీరు నిలబడ్డారు। అంటే 3వ స్థానంలో ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు। మీరు 3వ స్థానంలో ఉన్నందుకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మేడం। ఎందుకంటే మందుకు విందుకు డబ్బుకు దర్పానికి అదేవిధంగా అనేక ప్రలోభాలకు కాదని నాకు నా 2 రోజులైనటువంటి నా గుర్తుపై వాళ్ళ అమూల్యమైన ఓటును వేసి నన్ను 3వ స్థానంలో నిలబెట్టినందుకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ చాణక్యుడైనటువంటి కేసీఆర్ గారు పోటీ చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో మీరు పోటీ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే నేను అంతకుముందే మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నాను, అలాగే ఇది 2వసారి కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయడం। అంతకుముందు పోటీ చేసినప్పుడు అనేక గ్రామాలలో నాకు పరిచయాలు ఉన్నాయి। ఆ పరిచయాలతో పాటు మేము అక్కడక్కడ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది। దాంతోపాటు అక్కడక్కడ మాకు గ్రౌండ్ లెవెల్లో కొన్ని కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు లేదా మండల కమిటీలు అని చెప్పేసి మేము కొన్ని కమిటీస్ వేసుకోవడం జరిగింది। ఆ కమిటీల ద్వారా నేను 2వసారి కూడా వీలైనంత వరకు నేను ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఖచ్చితంగా ఎలక్షన్స్లో నేను పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చి ఆ గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మేడం। అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ప్రచారాన్ని కొనసాగించారు? అంటే ప్రజాసేవే నా మార్గం, ప్రజాభివృద్ధి నా లక్ష్యం, సకల జన సామాజిక న్యాయమే నా ధ్యేయం అని చెప్పేసి నేను ఈ 3 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని వీటిని నేను ఆచరిస్తూ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది। మరి మిగతా పార్టీలు కూడా ప్రజాసేవే నా మార్గం అని సేవ కోసమే వస్తున్నాయి, అదేవిధంగా ప్రజా అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ సకల జన సామాజిక న్యాయమే మా ధ్యేయమని ఏ పార్టీ కూడా చెప్పట్లేదు। అందుకనే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం, ఈ సకల జన సామాజిక న్యాయం అనేది జరగకుండా నా రాష్ట్రంలో కానీ నా దేశంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల బ్రతుకులు కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజల బ్రతుకులు కానీ మారవు అనేది నాకు అర్థమవుతుంది మేడం। అందుకే ప్రజాసేవే నా మార్గం, ప్రజాభివృద్ధి నా లక్ష్యం, సకల జన సామాజిక న్యాయమే నా ధ్యేయం అని చెప్పేసి నేను ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది। అంటే పార్టీ టికెట్, ఏ పార్టీ నుండి టికెట్ ఆశించకుండా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే అంటే ఇంతకుముందు పోటీ చేసినప్పుడు కానీ ఇప్పుడు పోటీ చేసినప్పుడు కానీ నేను పోటీలో ఉంటాను అని చెప్పేసి వివిధ పార్టీలకు తెలుసు। అందుకే చిన్న చిన్న పార్టీలన్నీ కానీ లేదా వివిధ పార్టీలు కూడా నాకు టికెట్ ఇస్తామన్నా కానీ నేను తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు వేరు, నాకున్న ఆలోచన విధానం వేరు। కాబట్టి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా నేను అందులో పనిచేయాల్సి వస్తుంది। కాబట్టి నేను ఏ పార్టీని కూడా తన టికెట్ తీసుకొని నేను పోటీ చేయాలనే ఆలోచన మాత్రం నాకు లేదు। అందుకే వివిధ పార్టీలు టికెట్ ఇస్తామన్నా కూడా నేను తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అదే అన్నమాట। అయితే ఆ సిద్ధాంతం ఏంటంటే ప్రధానమైనటువంటిది సకల జన సామాజిక న్యాయం। అంటే మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ 5 సామాజిక వర్గాలు ఉన్నాయి, ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్। ఈ 5 సామాజిక వర్గాల వాళ్ళు ఓట్లేస్తున్నారు, 5 సామాజిక వర్గాల వాళ్ళు పనులు కడుతున్నారు, 5 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తున్నారు। మరి 5 సామాజిక వర్గాల యొక్క శ్రమ అన్నిట్లలో ఉన్నప్పుడు మరి రాజ్యాధికారం అనేది ఈ 5 సామాజిక వర్గాలకు ఎందుకు చెందకూడదు అనే ఆలోచనకు వచ్చి సకల జన సామాజిక న్యాయమే నా ధ్యేయం అని చెప్పేసి నేను అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాను। అందులో భాగంగానే ఈరోజు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా నిలబడి ఈరోజు పోటీ చేయడం జరిగింది। అంటే ఇప్పుడు మామూలుగా ఒకవేళ ఎమ్మెల్యేగా గెలుచుంటే ప్రజలకు ఏం చేశారు, ఇప్పుడు ఓడిపోయినప్పటికీ మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేయదలుచుకున్నారు? అంటే యాక్చువల్లీ ఎలక్షన్స్ అనేటి నా లక్ష్యాన్ని ఒక ప్రచార వేదికగా వాడుకోవడానికి నేను వాడుకుంటున్నాను। అదేవిధంగా ఒకవేళ కనుక గెలిస్తే నిజంగా నేను ఒక్కడిని ఎమ్మెల్యేగా గెలిచినా చేసేది ఏముండదు। ఎందుకు అనంటే ఒకవేళ అపోజిషన్లో వేరే గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్కి కనుక నేను సపోర్ట్ చేయకపోతే మనకు కనపడుతూనే ఉంది, అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం కానీ లేకపోతే ఆ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ ఇలాంటివన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం। మరి అలాంటప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుబంధంగా పనిచేయకుండా ఆ నియోజకవర్గం డెవలప్ అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు।
మరి అధికార పార్టీకి నేను అనుబంధంగా పనిచేసినప్పుడు మరి ఆ పార్టీ సిద్ధాంతమే కరెక్ట్ కాదు అని అన్నావు కదా, మరి అలాంటి పార్టీతో నువ్వు ఎలా పొత్తు పెట్టుకోవడం జరిగింది అని చెప్పేసి మళ్ళీ ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ కూడా నేను ఒకవేళ గెలిచుంటే, ఎలాగో గెలిచినా గెలవకపోయినా ప్రజాసేవే నా మార్గం, ఇంకా నా మార్గమే ప్రజాసేవ చేయడం. అందుకనే నాకు వస్తున్నటువంటి ఆదాయంలో 100కు 40 రూపాయల చొప్పున నేను తిరిగి పేద ప్రజలకు ఖర్చు పెడుతున్న విషయం చాలా మందికి తెలుసు, చాలా మంది ప్రజలకు కూడా తెలుసు. అనేక ఛానళ్ళల్లో కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే నేను ఓడిపోయినా గెలిచినా నేను సేవ చేయడమే నా ముఖ్యోద్దేశం. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేయడమే నా ఉద్దేశం. ప్రజలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఎలా చెందుతారు? సామాజిక న్యాయం అనేది జరగకుండా ప్రజలు అభివృద్ధి చెందుతారు అనుకోవడం మాత్రం ఒక భ్రమ మాత్రమే. అది నా ఉద్దేశం. ఎందుకు అని అనుకున్నప్పుడు ఇవాళ రైతాంగ సమస్యలు కానీ, లేదా కూలీల సమస్యలు కానీ, లేదా మహిళల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, లేక ఇంకా అనేక రకాల సమస్యల్ని మనం తీసుకున్నప్పుడు ఈ సమస్యలన్నీ ఎవరు పరిష్కరించాలి? పాలకులు పరిష్కరించాలి. మరి పాలకులు ఎందుకు పరిష్కరించట్లేదు? ఇలా నకిలీ విధానం అంటున్నాం, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులన్నీ కూడా మార్కెట్లో విహారం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసింది. మరి వీటన్నిటిని అరికట్టాల్సినటువంటి పాలకులు ఏం చేస్తున్నట్టు అంటే బినామీ పేర్లతో కంపెనీలు పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ బంధువుల చేత కంపెనీలు పెట్టేయడం కానీ, లేదా ఆ కంపెనీలకు అనేక రకాలుగా డబ్బులు తీసుకొని మనకు పర్మిషన్స్ ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మరి వీటన్నిటిని ఎలా అరికట్టగలుగుతాం అనుకున్నప్పుడు కేవలం ఇక్కడ సకల జన సామాజిక న్యాయం ద్వారా మాత్రమే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, లేకపోతే ఆ పాలక వర్గాన్ని మనం మార్పు చేయగలుగుతాం. ఫస్ట్ పాలక వర్గం మారాలి. పాలక వర్గం మారకుండా ప్రభుత్వ అధికారులు ఎలా మారుతారు అంటే ముందు నాగలు ఎట్లా పోతుందో వెనక నాగలు కూడా అట్లే పోతుందని చెప్తారు పెద్దలు. మరి అలాంటప్పుడు పాలక వర్గం అనేది ఎప్పుడు కూడా వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నప్పుడు తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనమడు, మనమడు పోతే మునిమనమడు, ఇలా వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నంత కాలం వాళ్ళు మాత్రమే పాలన రంగంలో, పరిపాలన రంగంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వ అధికారుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు? అందుకనే మీరు ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అయితే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల ట్రాన్స్ఫర్ చేస్తుంటారో అదే విధంగా పాలకులు కూడా మారాల్సిన అవసరం ఉంది నా రాష్ట్రంలో, నా దేశంలో. లేకపోతే వాళ్ళు తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనమడు, మనమడు పోతే మునిమనమడు, ఇలా వాళ్ళు మాత్రమే పెట్టుబడి పెట్టి ఈ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకనే దీన్ని ప్రధానంగా మార్చడం కోసం, దీన్ని మార్చాలంటే ఎవరు మార్చాలి? మరి ఈ చైతన్యం ప్రజలకు ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ ఓటు ద్వారా ఈ పాలకుల్ని మార్చుకోగలుగుతారు, ఈ ప్రభుత్వాలను మార్చగలుగుతారు. కానీ అది ప్రజల దగ్గరికి వెళ్ళకుండా, ప్రజల్ని చైతన్యం చేయకుండా ఇదంతా ఈజీ కాదనేది నాకు అర్థమైంది. అందుకే ఒకవైపు ప్రజాసేవ చేస్తూనే మరొక వైపు నిర్మాణం చేసుకుంటూ గ్రామాలలో కమిటీలు పెడుతూ అలాగే ఎలక్షన్స్లలో కూడా పోటీ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది మేడం. ఇక మీదట ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయనున్నారు? అంటే నేను ఓడిపోయినంత మాత్రాన లేదా గెలిచినంత మాత్రాన ఇంకా ఏదో చేస్తానని కాకుండా నిరంతరంగా నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను. అంటే ఏ గ్రామంలో అయితే ఏ రకమైన సమస్యలు ఉన్నాయో వీలైనంత వరకు ఆ సమస్యలు పరిష్కరించడం కోసం నేను పనిచేస్తుంటాను. అదేవిధంగా ఒకవేళ కనుక గెలిస్తే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పాలకుల ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది కాబట్టి అలా గెలిచినప్పుడు ఆ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కూడా మనం ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కొంత శక్తి లభిస్తుంది మనకు. అంతే తప్ప నేను ఎప్పుడూ కూడా నిరంతరంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఇవాళ గెలిచినా ఓడినా నేను పుట్టిందే ప్రజలకు సేవ చేసుకోవడానికి. గజ్వేల్ నియోజకవర్గంలో 3వ స్థానంలో నిలిచిన మీరు, అంటే 3వ స్థానం అంటే పెద్ద పెద్ద కేంద్ర పార్టీలు బీజేపీ, బీఎస్పీ, బిఎల్ఎఫ్ అభ్యర్థులను మిన్నగా మిమ్మల్ని 3వ స్థానంలో నిలబెట్టారు. మీరు 3వ స్థానంలో ఇప్పుడు నిలిచారు. దానికి గల ముఖ్య కారణం ఏంటి? నేను ప్రధానంగా ప్రజాసేవే నా మార్గం, ప్రజాభివృద్ధి నా లక్ష్యం, సకల జన సామాజిక న్యాయమే నా ధ్యేయం అనే కాన్సెప్ట్తోని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రచార రథం ద్వారా అనేక పాటలు, అంటే పాటల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయడం, అలాగే మాటలు, అక్కడ ఉన్నటువంటి అనేక మండలాల ప్రజల సమస్యలు ఏంటి, ఆ మండలాల్లో నివసిస్తున్నటువంటి ఆ గ్రామాల సమస్యలు ఏంటి, ఆ గ్రామాలలో ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారనేటి ముందే నేను స్టడీ చేసి వాటన్నిటిని కూడా మాటల రూపాల్లో, పాటల రూపాల్లో నేను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పాంప్లెట్స్ పంచడం కానీ, లేదా
ఇంకా రకరకాల ప్రయత్నాలు, డోర్ టు డోర్ విజిట్ చేయడం కానీ, అంటే గడప గడపకు ప్రచారం చేయడం కానీ, అదేవిధంగా పోయిన చోటికల్లా ప్రతి మండలంలో కూడా పబ్లిక్గా అంటే అనేక మంది నా వెనకాల ఉండి నా ప్రచార రథంలో నిలబడి ప్రజలందరికీ దండం పెడుతూ ఆ ప్రచార రథం పైన ఉన్నటువంటి టాప్ పైన నిలబడి ప్రజలకు సందేశం ఇస్తూ మండలాలన్నీ కూడా నేను తిరగడం జరిగింది. దాంతోపాటు ప్రజలను అక్కడ ఉన్నటువంటి లోకల్ మా యొక్క లీడర్లను, అలాగే మా యొక్క స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు అనేక రకాలుగా మమ్మల్ని చూశారు ప్రత్యక్షంగా ప్రజలు. ఆ ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు TR9 టీవీ ఛానల్ ద్వారా మీరు మిమ్మల్ని 3వ స్థానంలో నిలబెట్టినటువంటి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలిచారు? మన TR9 ఛానల్ ద్వారా 3వ స్థానంలో నిలబెట్టినటువంటి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రజలారా, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మన గ్రామాల్లోకి వస్తాను, నన్ను ఆదరించండి. నా ఆలోచన ఒకటే, అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో వాటా ఉండాలనేది. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఏ సేవా కార్యక్రమం చేసినా మీరందరూ ఆదరిస్తారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున శిరస్సు వంచి మీ పాదాభివందనాలు తెలియజేస్తున్నటువంటి మీ కంటి సాయన్న, మీ ఇంటి సాయన్న అనుకోండి. అధికారంతో సంబంధం లేకుండా సమాజ సేవయే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి కంటె సాయన్న గారు ప్రజలలో ఇంకా మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885552.